ఇటీవల 2 రోజుల క్రితం డిప్యూటీ సీఎం గారు రాజమండ్రి పర్యటనకు వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి పుష్కర పనుల పర్యవేక్షణ, టూరిజం దీని మీద మొత్తం పరిశీలించి అసంతృప్తిగా ఆయన అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ దగ్గర నుంచి టోటల్ కింది స్థాయి మున్సిపల్ అధికారుల వరకు అందరినీ బొంబాటాడించి వెళ్ళటం జరిగింది. ముఖ్యంగా పనిగట్టుకుని పేపర్ మిల్ పొల్యూషన్ కోసం ఆయన తీసుకున్నటువంటి స్టాండ్ హర్షించదగినటువంటి విషయం. పేపర్ మిల్లు, శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, మొత్తం 3 కాలుష్యాలు రాజమండ్రి నగరాన్ని ముంచెత్తుతున్నటువంటి విపరీతమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి అంటే రాజమండ్రి నగర ప్రజలకు విషయం. అటువంటి దరిదాపు మాకు తెలిసి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ప్రథమ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్గా ఉన్నప్పుడు మేము ప్రత్యేకించి కొంతమంది ఛానల్స్ వాళ్ళని తీసుకుని వెంకట నగరం వెళ్ళటం జరిగింది. వెంకట నగరం వెళ్ళటానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ చాలా అడ్డంకులు వెళ్ళకుండా ఆఫ్ చేయటం జరిగింది. అయినా మాకున్నటువంటి దీంట్లో అప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, కొంతమంది మేము కలిసి ఎక్స్పెషల్లీ నేను పట్టుబట్టి తీసుకునేటువంటి సందర్భం. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పేపర్ మిల్లు విధులే వ్యర్థాలని అంటున్నారు. ఇవాళ వ్యర్థాలు కాదండి, రసాయనిక వాటర్. ఎంత దారుణమైన వాటర్ అంటే అది ఆ రోజున మేము కాలు తీసి అక్కడ ఉన్నటువంటి లాగున్స్లో అంటే గోదావరి దాంట్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ కాళ్ళన్నీ కూడా ఒక వారం రోజుల పాటు మాకు దురదలు, విపరీతమైనటువంటి రెడ్ సింబల్స్ వచ్చేసింది. చాలా దారుణమైన స్థితి. అది డైరెక్ట్గా వెళ్ళి గోదావరిలో కలుస్తుంది. ఇది ఒక ఎత్తు. అలాగే రెండోది రాజమండ్రి గోదావరికి ఉన్నటువంటి పరిస్థితి. గోదావరి నదిలో నల్లా ఛానల్ ద్వారా వదిలేటువంటి మురుగునీరు. ఈ మురుగునీరు ఎక్కడిది అని అంటే రాజమండ్రి నగర ప్రజలు వదిలేటువంటి ఏదైతే మురుగునీరు ఉందో అలాగే డైరెక్ట్గా లెట్రిన్ నుంచి వచ్చేటువంటి వాటర్ని కూడా ఇవాళ రాజమండ్రిలో ఎక్కడ కంట్రోల్ చేయలే. అది డైరెక్ట్గా మున్సిపల్ ఈ ఛానల్స్ అంటే నల్లా ఛానల్స్కి కనెక్ట్ అయి ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఎస్టీపీ ప్లాంట్ కూడా ఉంది. అంటే మున్సిపల్ అధికారులు చెప్పేది ఏంటంటే ఇక్కడ మేము ఈ వచ్చినటువంటి నీరుని శుద్ధి చేసి దాంట్లో వదిలిపెడుతున్నామని చెప్తున్నారు. అది కూడా కాదు, పూర్తి స్థాయిలో అది కూడా కలుషితమైనటువంటి నీరు, పూర్తి స్థాయిలో. అంతేకాకుండా రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ వాటిల్లోని వ్యర్థాలు కూడా ఎక్కడికో తీసుకెళ్ళి తగలబెడుతున్నాము, లేకపోతే దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం తీసుకున్నామని చెప్తున్నటువంటి మున్సిపల్ అధికారులు ఇవాళ ఎక్కడున్నాయో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. హాస్పిటల్ నుంచి వచ్చేటువంటి దుర్గంధమైనటువంటి ఏదైతే వాళ్ళు అవయవాలు లేకపోతే ఇంకోటి తీసేస్తున్నటువంటి వాటి అన్నీ కూడా ఈ నల్లా ఛానల్లోకి వస్తున్నాయి. ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఈ రాజమండ్రి నగర ప్రజలు తాగేటువంటి మంచినీరు ఎక్కడుంది అంటే పేపర్ మిల్లు వదిలేటువంటి వెంకట నగరం నుంచి వచ్చేటువంటి ఒక పాయింట్, నల్లా ఛానల్ నుంచి వచ్చేటువంటి అమితమైనటువంటి మురుగునీరు లేకపోతే ఇతర వ్యర్థ జలాలు ఇవన్నీ కూడా మన పుష్కరాల రేవు పక్కన ఉన్నటువంటి ఇంటేక్ పాయింట్. రాజమండ్రి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి వాటర్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ అది శుద్ధి చేసేటువంటి కార్యక్రమం పెద్ద పెద్ద మోటార్లు పెట్టి అందులో ఉన్నటువంటి నీరుని తీసుకుని కేవలం ఆలము పట్టిక ఇంతకు మించి కలిపేది ఏముండదు. ఈ ద్వారా చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ల్యాబ్ టెస్ట్లు అవ్వచ్చు, లేకపోతే ఎవ్రీడే ల్యాబ్ టెస్టులు చేస్తూనే ఉంటారు. చేస్తూ ఈ నీరు ఎర్రగా ఉన్నటువంటి నీరు తెల్లగా అయ్యేందుకు మాత్రం సరిపోతుంది. దాంట్లో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి ఇవి కూడా నశించవు.
అంటే అక్కడ ఉన్నటువంటి రసాయనికపు చర్య కావచ్చు, దీంట్లో ఉన్నటువంటి మురుగునీటిలో వచ్చేటువంటి దుర్గంధాలు కావచ్చు, ఏదైనా వాసన తగ్గుతుంది తప్పించి ఇంకోటి మాత్రం కాదు. ఇటువంటి నీరునే రాజమండ్రి ప్రజలు తాగుతున్నారనే విషయాన్ని ఎవరికీ తెలియదు. ఒక 20 సంవత్సరాల క్రితం మేము వెళ్ళి అక్కడ ఎంత ప్రయత్నించినా అంటే అరుణ్ కుమార్ గారు, రామ్మోహన్ రావు గారు మేము ఎంత చేసినా అప్పుడు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ పేపర్ మిల్, అదే పేపర్ మిల్, ఆ రోజు కూడా ఇదే సమాధానం. మేము చాలా కరెక్ట్గానే వదులుతున్నాం, కరెక్ట్గానే దీనికి ఉన్నటువంటి దీంట్లోనే పంపిస్తున్నాము, శుద్ధి చేసినటువంటి ఈ లగూన్స్ ద్వారా గోదావరి నదిలో లగూన్స్ తీసి ఆ లగూన్స్లోకి మా నీళ్లు అక్కడ పంపించి మురుగునీరుని పంపించి, మురుగునీరు అంటారు కానీ రసాయనిక నీరు మాత్రం అనడం, ఆ నీరు దాంట్లోంచి అప్పుడు గోదావరిలో కలుస్తుంది తప్ప దీంట్లోంచి ఏ విధమైన లేదు, కలుషితం కాదు అనే చెప్పుకొచ్చారు. ఆ రోజున మేము టెస్ట్ చేస్తే దాంట్లో అనేక రకమైనటువంటి భయంకరమైన నిజాలు తెలిసినప్పటికీ మేము అప్పుడు కౌన్సిల్ సమావేశంలో ఇది సీరియస్గా తీసుకుని ఆ రోజున కీర్తిశేషులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, మేము, మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్స్ అందరం కూడా టోటల్గా దాని మీద చాలా పెద్ద పొద్దునుంచి రాత్రి 11 గంటల వరకు దీనిపై చర్చ జరుపుతూ లాస్ట్ ఆఖరికి ఏ విధమైనటువంటి ఇదంటే యాక్చువల్గా దీనికి కోసం ఇంటేక్ పాయింట్ని మార్చాలి అన్నారు. ఇంటేక్ పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలి అని అంటే వెంకటనగరం అవతల ఉన్నటువంటి దాంట్లో పెట్టుకుంటే మనకి మంచినీరు బాగుంటుంది, రాజమండ్రి ప్రజలకి ఈ కలుషితమైనటువంటి నీరు కాదు అని చెప్పడం జరిగింది. కానీ అది చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి దాన్ని పక్కన పెట్టేయండి, రైట్. ఇంకోటి ఏం చేద్దాం అంటే ఆ ఇంటేక్ పాయింట్ని ఒక 2 స్తంభాలు అంటే రాజమండ్రి బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి ఒక 2 స్తంభాలు దాటి 3వ స్తంభం దగ్గర ఎక్కడో పెట్టుకుంటే మనకి ఈజీగా మధ్యలో నుంచి వచ్చేటువంటి ఏదైతే కలుషితం కాని నీరు ఉంటుందో అది కాస్త బెటర్ అని చెప్పేసి అని తీర్మానం చేయడం జరిగింది. ఇంటేక్ పాయింట్ని ఆ రకంగా ఇంటేక్ తీసుకుని రాజమండ్రి నగర ప్రజలకి పరిశుద్ధమైనటువంటి వాటర్ని ఇవ్వాలి అనేటువంటి తీర్మానం చేయడం జరిగింది. స్టిల్ అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఫస్ట్ మేయరు చక్రవర్తి గారు, అలాగే ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా రాజమండ్రి మరి ఏదైతే కార్పొరేషన్ ఉందో అది పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఆధీనంలోనే నడుస్తుంది. స్టిల్ దాన్ని ఇప్పటివరకు అమలు చేయలేదు, చేయడానికి కూడా ప్రయత్నం చేయలేదు. ఎన్నోసార్లు మేము రిప్రజెంట్ చేసాం, వచ్చినటువంటి అధికారులకు చెప్పడం జరిగింది, కానీ ఈనాడు వరకు చేయలేం. ఇది రాజమండ్రి ప్రజల యొక్క శాపం. ఒక ముక్కలో చెప్పాలంటే రాజమండ్రి ప్రజలు ఎంఈబియాసిస్ లేకపోతే ఇతరత్ర రోగాలన్నీ బారిన పట్టడానికి కారణం ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ గోదావరి జలాలు తాగినందువల్లే ఇలా జరుగుతుందనేది నిర్వివాదాంశం, అందులో అనుమానం లేదు. మరీ ముఖ్యంగా ఇవాళ అంటే ఆ రోజు ఒక సందర్భంలో అప్పుడు సీఎంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కంబాల చెరువు దగ్గరికి వచ్చినప్పుడు దుర్వాసన పీల్చి పేపర్ మిల్ వదిలినటువంటి అరుణ్ ఏంటిది అన్నాడు. అప్పుడు కూడా అరుణ్ కుమార్ గారు ఉన్నారు. అరుణ్ ఏంటిది అని అన్నారు. ఇది పేపర్ మిల్లు వదిలేటువంటి ఇదన్నారు. నో ఇది కరెక్ట్ కాదు, ఇది ఇందుకు సంబంధించి ఈ ఫ్యాక్టరీని ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ చేద్దాం, వీళ్ళకి ఇక్కడ ఎక్కడైతే ఉందో దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కల్పిద్దాం, రాజమండ్రి నగర ప్రజలకి ఈ రకమైనటువంటి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన చెప్పడం ఇవన్నీ జరిగింది. అప్పుడు మాకు డిస్ట్రిక్ట్ ఐఎన్టీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి బయ్యా జోసఫ్ రాజు గారు, దానికి గౌరవాధ్యక్షుడిగా ఉన్నటువంటి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, అలాగే లీగల్ అడ్వైజర్గా ఉన్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, వీళ్ళందరూ ఆలోచించుకుని కొన్ని వేల మంది బతుకుతున్నారు, వీళ్ళందరూ వచ్చి మన మీద పడతారు, ఇప్పుడు మనం ఏం సమాధానం చెప్తామని చెప్పేసి అది డ్రాగన్ చేయడం కూడా జరిగిపోయింది. దానికి ముందువలే ఈ ఇంటేక్ పాయింట్ని ఎలా మార్చాలని, అలాగే ఏదైతే దుర్వాసన వస్తుందో దానికి సంబంధించి దాన్ని మార్పు చేయాలని చాలా రకాలైనటువంటి చేసి ఆఖరికి కొంత మార్పు తీసుకురావడం జరిగింది. కానీ ఇవాళ వదిలేటువంటిది కానీ అప్పుడు వదిలిపెట్టే దాంట్లో ఏదైతే రసాయనిక వ్యర్థాలు ఉన్నాయో ఆ వ్యర్థాలన్నీ ఇవాళ గోదావరిలోనూ కలుస్తూనే ఉన్నాయి. స్టిల్ ఇవాళ ఆనాడు అప్పుడు
ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా దీన్ని ఏమీ చేయలేకపోయారు. కారణం ఏంటంటే ఇంటర్నేషనల్ పేపర్ మిల్ వాళ్ళు కేంద్రంతో ఉన్నటువంటి లాలుచి, పొల్యూషన్ బోర్డుతో ఉన్నటువంటి సత్సంబంధాలు ఇవన్నీ కూడా దోహదపడ్డాయి. ఇవి కాకుండా ఇవాళ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. వచ్చినంత వరకు బాగానే ఉంది, ఆయన అడిగినటువంటి దానికి బాగానే ఉంది. ఇది మళ్ళీ ఇది నువ్వు చూడొచ్చు కదా ఎందుకు అని చెప్పేసి దుర్గేష్ గారిని ఏదో మాట్లాడటం ఇవన్నీ చూసాం కాబట్టి చెప్తున్నాం. ఓకే, కానీ ఓన్లీ పేపర్ మిల్లు యొక్క ఏదైతే రసాయనికపు నీరుందో అది గోదావరిలో కలుస్తుంది. ఓన్లీ ఇది రాజమండ్రి మేరకే మీరు చూసి వెళ్ళిపోవడం అనేది ఎంతవరకు సమంజసం పవన్ కళ్యాణ్ గారు? ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా మీకు పక్కనే కొవ్వూరులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఫ్యాక్టరీస్, చాలా పెద్ద ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అవి డైరెక్ట్గానే వదిలేస్తున్నాయి. ఏ రకమైన శుద్ధి చేయకుండా, లగ్గున్స్ లేకుండా డైరెక్ట్గానే కలిపేస్తున్నారు. మరి దాని దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? ఇవి చెప్పండి వాస్తవాలు. మీరు ఇది చేస్తే శాశ్వతంగా మీ పేరు నిజంగా మీరు వన్ సైడే చేశారు, అంటే రాజమండ్రి మేరకే చేశారు. మీరు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, మీరు ఈ ఒక్కడే కాదు, ఈ పక్కన ఉన్నటువంటి కొవ్వూరు నుంచి వచ్చేటువంటి కలుషిత జలాలను ఎందుకు పరిశీలించలేదు? ఎందుకు మీ దృష్టికి మీ పార్టీ వాళ్ళు తీసుకురాలేదు? అక్కడ ఉన్నటువంటి కర్మాగారం లేకపోతే ఏదైతే ఇండస్ట్రీలు ఉన్నదో అది టీడీపీకి చెందినటువంటి వాళ్ళది కాబట్టి మీరు మెనకున్నారా? దానికి సంబంధించి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవటానికి మీకు పైనుంచి ఎవరు చెప్పకపోయి ఉండొచ్చేమో, చెప్పినా దాని జోలికి ఎందుకు వెళ్ళలేదనేది మాకు అర్థమవుతుంది. అందువల్ల దయచేసి ఇవాళ రాజమండ్రి నగరానికి రాబోయేటువంటి పుష్కరాల గురించి మీరు అమితంగా ఆలోచిస్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడానికి ప్రయత్నించండి. ఈ ప్రక్షాళన ఎలాగుండాలి అని అంటే, భవిష్యత్తులో ఈ రాజమండ్రి నగరంలో మంచినీరు తాగుతున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే తాగుతున్నాం అనేటువంటి పరిస్థితిని తీసుకోండి. ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, రూరల్లో ఉన్నటువంటి రోజు రాజమండ్రి ఎమ్మెల్యేగా చేస్తున్నప్పుడు రుచి చౌదరి గారు చేస్తున్నారు. అలాగే అంతకుముందు చేస్తున్నటువంటి కార్పొరేషన్ మేయర్స్ అవ్వచ్చు, లేకపోతే ఇతరత్ర ఎవ్వరూ కూడా దీని మీద ఏ రకమైనటువంటి చర్యలకి ఉపక్రమించలేదు. అలాగే ఇంటేక్ పాయింట్ని మరి కౌన్సిల్లో తీర్మానం చేసిన తర్వాత కూడా దాని గురించి ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పటికైనా పట్టించుకుని దాన్ని కొంతమేరకైనా, మీరు ఇవన్నీ చేయలేకపోయినా ఆ ఇంటేక్ పాయింట్ని సెంటర్ నుంచి తీసుకుంటే కొన్ని మంచినీళ్ళు రాజమండ్రి నగర ప్రజలు తీసుకుంటారనేటువంటి, వచ్చేటువంటి పుష్కరాల్లో కొన్ని కోట్ల మంది వస్తారని మీరే అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలో మీరు ఈ మంచినీరుని తాగినా, ఆ గోదావరిలో స్నానం ఆడినా అన్ని రకాల జబ్బులు ఇక్కడ వస్తాయని ఇవాళ దేశ విదేశాల్లో చెప్పుకునేటువంటి పరిస్థితుల్లోకి మీరు ఆల్రెడీ తీసుకెళ్ళిపోయారు. అంత పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోయింది ఈ రాజమండ్రి మీ పర్యటన. ఇది ఇవాళ మీరు ప్రక్షాళన చేయకపోతే పూర్తి స్థాయిలో డౌన్ఫాల్స్ అయిపోతారు. దయచేసి ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, కానీ పూర్తి స్థాయిలో దీన్ని ప్రక్షాళన చేయడానికి ప్రయత్నించండి. నమస్కారం.